కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల సమాచారం మారుమూల పల్లెలకు చేరాలనే ఉద్దేశంతో భద్రాచలంలో నిర్వహిస్తున్న భారత నిర్మాణ్ పౌర సమాచార ఉత్సవం సోమవారంతో ఘనంగా ముగిస్తాయి. గత 3 రోజుల ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వ శాఖలకు సంబంధించిన స్టాల్స్ ఆకట్టుకున్నాయి. జిల్లాకు చెందిన వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కళారూపాలు అలరించాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రభుత్వ శాఖల అభివృద్ధి పథకాల ప్రదర్శనలో ఇంజనీరింగ్, విద్యా విభాగం, వైద్య విభాగం, ఉపాధి హామీ పథకం, ఐకేపీ సమాచార విభాగం, పోలీస్ విపత్తుల నివారణ, అగ్నిమాపక విభాగం, పట్టు పరిశ్రమ శాఖ స్టాల్లో పట్టుగూడుల నుంచి దారం తీసే విధానాన్ని విద్యార్థులు, పట్టణ ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఓటర్ నమోదు కార్యక్రమంలో ఆధార్ కార్డు కేంద్రంలో జనం రద్దీతో స్టాల్స్ అన్ని కిక్కిరిసిపోయాయి. విద్యార్థులు గిరిజన సాంప్రదాయ నృత్యాలు, దేశభక్తి గీతాలు, కూచిపూడి, భరతనాట్యం, వెల్ బేబీ షో, పాటల పోటీలు, ఇక్కడ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు చిన్నారుల ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ శ్రీనరేష్, పత్రికా సమాచార సంచాలకులు టీవీకే రెడ్డి మాట్లాడుతూ చట్టాల గురించి తెలిస్తే సామాన్యులు కూడా అధికారులను ప్రశ్నించడానికి వీలుగా భారత ప్రభుత్వం 2005లో ప్రతిష్టాత్మకమైన సమాచార హక్కు చట్టం ప్రవేశపెట్టిందని, దీనివల్ల అవినీతి నిర్మూలించేందుకు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. దేశంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆధార్ నెంబర్ను పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు ఆధార్ను అనుసంధానం చేస్తున్నట్లు వెల్లడించారు.
18 ఏళ్లు నిండిన వారు లేదా జనవరి 2014 వరకు 18 సంవత్సరాల వయసు పూర్తి కావస్తున్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును పొందవచ్చునని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి కుంజా సత్యవతి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ శ్రీనరేష్ గారు, పత్రికా సమాచార కార్యాలయం అడిషనల్ డైరెక్టర్ జనరల్ శ్రీ ఎంబీవీఎస్ మూర్తి గారు, పీడీఐటీడీఏ శ్రీ వీరపాండ్యన్ గారు, ఇతర జిల్లాకు సంబంధించిన అనేక అధికారులు, సర్పంచ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కాసేపట్లో కేంద్ర మంత్రివర్యులు శ్రీ బలరాం నాయక్ గారు కూడా విచ్చేయబోతున్నారు. అనివార్య కారణాల వల్ల వారు ఉదయం రాలేకపోయారు. ఈ కార్యక్రమంకి సంబంధించి ఇక్కడ 40కి పైగా డిపార్ట్మెంట్లు, అంటే కేంద్ర ప్రభుత్వానికి అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విభాగాలు అయితేనేమి, 40కి పైగా విభాగాలు 67 స్టాల్స్ ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ఆయా స్టాల్స్ ద్వారా ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల గురించి, చట్టాల గురించి, అదేవిధంగా కార్యక్రమాల గురించి వివరణ ఇవ్వడం జరుగుతుంది. తొలి రోజు ఈ కార్యక్రమం గ్రామీణ ఉపాధి, గ్రామీణాభివృద్ధి, ఆహార భద్రత, తర్వాత నెట్ క్యాప్ ఈ సంస్థలకు చెందిన ఈ విభాగాలకు చెందిన దినంగా పాటించడం జరుగుతుంది. అంటే ఆయా విభాగాలకు సంబంధించిన వక్తలు ఆ విభాగాలు అమలు చేస్తున్న చట్టాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తారు. అంతేకాకుండా ఇక్కడున్న స్టాల్స్లో ప్రతి స్టాల్లో కూడా ఇద్దరిద్దరు రిసోర్స్ పర్సన్స్ని పెట్టి ఆ విభాగం ఏవే కార్యక్రమాలు చేపడుతుందో వాటి గురించి విచ్చేసిన ప్రజలకు వివరించడం జరుగుతుంది. టీడీఏ భద్రాచలము పీటీజీ విభాగం తరపున కొండరెడ్ల సంక్షేమం కోసం ఈ సంవత్సరంలో వారి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చాలా చేపట్టడం జరిగింది. ప్రధానంగా చూస్తే మారుమూల గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం లేని గ్రామాల్లో సోలార్ లాంతర్లతో పాటుగా మైక్రోగ్రిడ్ని ఏర్పాటు చేయడం జరిగింది. గోదావరి పరివాహక ప్రాంతాలు ఏవైతే విఆర్పురం గ్రామాలు ఉన్నాయో అక్కడ మైక్రోగ్రిడ్ ద్వారా వాళ్ళకి సోలార్ విద్యుత్ని అందించడం జరిగింది. కార్పస్ ఫండ్ ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామానికి కూడా 10 లక్షల రూపాయల కార్పస్ ఫండ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది కాక వాళ్ళకి ఏదైతే వాళ్ళ జీవనోపాధి ఏదైతే ఉందో ఆ జీవనోపాధిని కొంచెం మనం అప్లిఫ్ట్ ఇవ్వడం కోసం సింగరేణి కాలరీస్ తోటి పీఓ ఐటీడీఏ గారు, జిల్లా కలెక్టర్ గారు మాట్లాడి వాళ్ళకి వెదురు తడికలు అనేది రెగ్యులర్ గా అవసరం ఉంటుంది మైన్స్ లో వేయడానికి. ఆ వెదురు తడికల్ని కొండరెడ్లు తయారు చేసి ఇచ్చే విధంగా ఒక ప్రాజెక్ట్ ని ఇవ్వడం జరిగింది. అది రూపాయలు 81 లక్షల రూపాయలతోటి ఆ ప్రాజెక్ట్ ని మన ఐటీడీఏకి ఇచ్చారు. దీంట్లో జిల్లా కలెక్టర్ గారు, పీఓ గారు చాలా చొరవ చూపెట్టడం వల్ల ఆ ప్రాజెక్ట్ ని మా కొండరెడ్లకు ఇవ్వడం జరిగింది. దానివల్ల ప్రతి ఒక్క కుటుంబం కూడా 20 నుంచి 25 వేల రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా త్రాగునీటి సౌకర్యాన్ని, అంటే ప్రతి గ్రామంలో కూడా రక్షిత మంచినీటి సదుపాయాన్ని కలిగించే విధంగా ప్రతి ఒక్క కొండరెడ్డి కూడా సేఫ్ డ్రింకింగ్ వాటర్ని పొందే విధంగా 3,31 లక్షల రూపాయలతోటి 42 గ్రామాల్లో సేఫ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ ని కూడా చేపట్టడం జరిగింది. దీంట్లో